రాష్ట్రంలో రైతులకు యూరియా లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. కేంద్రాన్ని రాష్ట్రాన్ని కేంద్రం బదనాం చేసుకుంటున్నాయి తప్పించి సమస్య పరిష్కారం చేయట్లేవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ లాబీల్లో ఆందోళన చేశారు. వ్యవసాయ కమిషనర్ని కలిశారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆ విజువల్స్ లైవ్ మనం చూస్తున్నాం. పెట్రోల్ పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ పోతున్నా పోలీస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యూరియా విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన బాటపట్టారు. ఉదయం నుంచి కూడా యూరియా సప్లై చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల గంటల తరబడి క్యూ లైన్లలో ఉండినా కూడా వాళ్ళకి యూరియా రావట్లేదు అంటూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తర్వాత వ్యవసాయ కమిషనర్ను కలిశారు. అక్కడ యూరియా ఎందుకు రావట్లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, శాఖాపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ ఆరా తీశారు. అయితే కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వం నెపనెట్టేయడంతోనే కాలయాపన చేస్తున్నారు తప్పించి యూరియా తీసుకొచ్చే ప్రయత్నం జరగట్లేదు. రైతుల సమస్యకు పరిష్కారం చూపట్లేరు. ఖచ్చితంగా రైతులకు యూరియా సరఫరా చేసేదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరాటం కొనసాగిస్తున్నారంటూ వాళ్ళ ఆందోళన కొనసాగించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో యూరియా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు వినాయక చవితిని పురస్కరించుకొని ఒక స్లోగన్ కూడా ఇస్తున్నారు. గణపతి బప్ప మోరియా, రైతులకు కావాలి యూరియా అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక నినాదాన్ని తీసుకొని ఆ స్లోగన్స్తో తమ నిరసన కొనసాగించారు. అసెంబ్లీ లాబీల్లో కొనసాగించారు. తర్వాత వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ ఎందుకు రావట్లేదు యూరియా, రాష్ట్రానికి రాకపోవడానికి గల కారణం ఏంటి, యూరియా ఇంత స్థాయిలో కొరత ఎందుకు ఏర్పడిందంటూ ఆరా తీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో, అది కరోనా సమయంలో కూడా యూరియాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసాం. రైతులకి సకాలంలో ఎరువులు అందించాం. బఫర్ స్టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. సో యూరియా సకాలంలో రైతులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ మాజీ మంత్రులు కేటీఆర్, తర్వాత జగదీష్ రెడ్డి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. లోపల వ్యాన్లో మనకు కనిపిస్తున్నారు. సో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆల్రెడీ ఆ వ్యాన్ లోపలికి వెళ్ళారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు పోలీసులు. మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా అక్కడ ఎవరెవరైతే ఆందోళనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అయితే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా ఆయన కూడా ఆ నిరసనలో పాల్గొన్నారు. అంటే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో ఆయన వచ్చారు. యూరియా ఎందుకు రైతులకి సకాలంలో చేరవేయట్లేదు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని బలవంతంగా లాక్కిల్తో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా రైతాంగ సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమవుతోంది. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో వైఫల్యం చెందుతోంది అంటూ వాళ్ళు ఆందోళన బాటపట్టారు. మనం చూస్తున్నాం హరీష్ రావు పోలీసులతో మాట్లాడుతున్నారు, వాగ్వాదానికి దిగారు. ఆయన పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు హరీష్ రావుని పోలీస్ వ్యాన్లోకి పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పటికే పోలీసు వ్యాన్లో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. సో యూరియా గత కొద్ది రోజులుగా లేకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కనిపించకపోవడంతో, యూరియా రైతులకు చేరకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చినటువంటి కొంతవరకు స్టాక్ కూడా అందరు రైతులకు సరిపోవట్లేదు. చాలా చోట్ల చెప్పులు లైన్లలో పెట్టి రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటల తరబడి రైతులు ఎదురు చూడాల్సి వస్తుంది. అయినా కూడా రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని, తమ ప్రభుత్వ హయాంలో యూరియా కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి ఎరువులైనా సరే అందుబాటులో ఉంచాం, సకాలంలో రైతులకు అందించాం, బఫర్ స్టాక్గా పెట్టుకున్నాం. కానీ
ముందు చూపు లేకపోవడంతో ప్రభుత్వం ముందుకు చూపుతోటి వ్యవహరించకపోవడంతో ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేయక కేంద్రం పైన నెపం నెట్టివేయడం, కేంద్రమేమో రాష్ట్ర ప్రభుత్వం పైన నెపం నెట్టివేయడం, ఇట్లా పరస్పరం ఒకరిపైన ఒకరు నెపం నెట్టివేస్తూ కాలయాపన చేస్తున్నారు. రైతుల యూరియా సమస్య పరిష్కారం చేయట్లేరు. కాబట్టి రైతులకు యూరియా ఇప్పటికైనా చాలా వేగవంతంగా తెప్పించే ప్రయత్నం చేయాలి. రైతులందరికీ తగిన విధంగా అందరికీ యూరియా సరఫరా చేయాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన బాటపట్టారు. సో మనం చూస్తున్నాం, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళు ఆందోళన చేశారు అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ లాబీల్లో. అనంతరం వ్యవసాయ శాఖ అధికారిని కలిశారు, అక్కడ ఆరా తీశారు యూరియా ఎప్పుడు వస్తుంది. సో కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత తెచ్చింది అంటూ ప్లకార్డులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ప్లకార్డ్స్తో వాళ్ళు ఆందోళన చేశారు. సో గణపతి బప్ప మోరియా, రైతులకు కావాలి యూరియా అంటూ వాళ్ళు ఆందోళన బాటపట్టారు. సో దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరే నీ పెట్రోల్ బిల్ వస్తున్నాడు, పంపోడు ఉద్దరవుతలే నీకు, నీ పోలీస్ జీవుల పెట్రోల్ పైసలు